ఇది ఎంత అమానుషం! రీసెంట్‌గా జరిగిన ఢిల్లీ కోచింగ్ సెంటర్‌లో బేస్‌మెంట్ లోపలికి వరద నీటొచ్చి ముగ్గురు విద్యార్థులైతే చనిపోయారు. చనిపోయిన వారి గురించి బాధపడడం మానేసి దీన్ని చాలా రాజకీయం అయితే చేస్తున్నారు. సో, అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో, అసల ఢిల్లీ కోచింగ్ సెంటర్ విషాదం ఏంటి? చనిపోయిన విద్యార్థులపై రాజకీయాలు కొనసాగుతున్న అధికారులు ఇంకా ఎందుకు మేలుకోలేదు? సో, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. శనివారం జూలై 27, 2024 ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో వరదలు రావడంతో ఒక విషాద సంఘటన జరిగింది. ఇది ముగ్గురు విద్యార్థుల మరణానికి దారితీసింది. ఇక ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు మన సానుభూతిని అందిద్దాం. ఇక ఆ ముగ్గురు ఎవరంటే ఉత్తరప్రదేశ్‌కి చెందిన శ్రేయ యాదవ్, ఇక తెలంగాణకు చెందిన తాన్యా సోని, ఇక కేరళకు చెందిన నెవిన్ డాల్వే. సో, ఈ ముగ్గురు ఐఏఎస్ అవుదామనే కలలతో ఢిల్లీ కోచింగ్ సెంటర్లో అయితే అది కూడా రావ్స్ ఐఏఎస్ అకాడమీలో అయితే కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ బేస్మెంట్లోనే వరదలు రావడంతో సడన్గా అయితే ఆ ముగ్గురు చనిపోయారు. సో, వీరంతా రావ్ యొక్క ఐఏఎస్ స్టడీ సర్కిల్ చదువుతున్న పౌర సేవకులే. ఇక ప్రముఖ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయిన రావ్స్ ఐఏఎస్ అకాడమీ సర్కిల్లోని బేస్మెంట్ వరదలు మునిగిపోవడంతో విద్యుద్ఘాతకం కారణంగా ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇక భారీ వర్షాలకు సమీపంలో డ్రైన్ పగిలిపోవడంతో వరదలు సంభవించాయి. ఈ ఘటనపై విద్యార్థులు, స్థానికుల్లో ఆగ్రహావేశాలు అయితే నిరసనలు వెల్లువెత్తాయి. ఇక ఢిల్లీ ప్రభుత్వం ఎంసీడీ బేస్మెంట్లో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న అనేక కోచింగ్ సెంటర్లను సీల్ చేయడంతో ఈ సహాయ చర్యలు అయితే చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించి అరెస్టులు అయితే చేశారు. ఇక వరదలకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి, బాధ్యులను గుర్తించడానికి పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. ఇలాంటి దుర్ఘటనలకు అరికట్టేందుకు కోచింగ్ సెంటర్లు కఠినమైన నిబంధనలు విధించాలని, ఇక మౌలిక సదుపాయాలు నిర్వహణ మెరుగుపరచాలని కోరుతున్నారు. సో, ఇక ఇప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు అయితే జరుగుతున్నాయి. లేవనెత్తిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అసలు ఈ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఆస్తిని ఎందుకు అనుమతించారు? కేంద్రాన్ని నడపడానికి మున్సిపాలిటీ అంటే ఢిల్లీ ప్రభుత్వం ఎంసీడీ అనుమతులు, ఎన్ఓసీలు ఎందుకు ఇచ్చింది? కోచింగ్ ఇన్స్టిట్యూట్ భద్రతా పరిమాణాలను ఎందుకు ఉల్లంఘించిందంటూ నెల రోజుల క్రితమే ఓ విద్యార్థిని ఫిర్యాదుపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? సో, రీసెంట్గా జరిగిన ఈ జరుగుంటే ఈ ముగ్గురు విద్యార్థులు ఈరోజు జీవించి ఉండేవారనే చెప్పొచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా జరిగినాయి. సో, రీసెంట్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో అయితే అగ్ని ప్రమాదం జరిగింది. సో, ఆ ప్రమాదంలో చాలామంది స్టూడెంట్స్ తాడు సహాయంతో ఆ విద్యార్థులందరూ అక్కడి నుంచి దూకేయడం, ఇక పైనుంచి దిగడం ఇలాంటివి అయితే చేశారు. ఈ ప్రమాదం కూడా అసలు అంత ఇరుకుల్లో ఆ ఇన్‌స్టిట్యూట్ అనేది ఎలాగా కొనసాగిస్తున్నారనేది ఇప్పటికీ ఓ మిస్టరీగా ఉంది. దీంతో అక్కడున్న స్టూడెంట్స్ మొత్తం ఇక ధర్నాకి దిగడం అయితే స్టార్ట్ చేశారు. చిన్నయి అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కూడా కాదు, చిన్న ఇన్స్టిట్యూట్లలోనే ఇంత దారుణాలు జరుగుతున్నాయి. కానీ అక్కడ ఫీజులు వచ్చేసి లక్షల్లో అయితే ఉంటాయి. సో, ఇలాంటి స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుంటున్నారు. ఈ పర్మిషన్లు ఎలా ఇస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా నిరసనలకు అయితే దిగి అసలు ఇదే ఫైర్ యాక్సిడెంట్లో ఎంతోమంది చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అయితే గవర్నమెంట్ని అయితే నిలదీసి అడిగారు వీళ్ళంతా. సో, దానికి ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నకి జవాబు అనేది లేదు గవర్నమెంట్ నుంచి. సో, రెగ్యులారిటీస్ కూడా వీళ్ళు ఫాలో అవ్వట్లే. ఇక కోచింగ్ సెంటర్లపై ఉదాహరణ స్థితి ఎక్కడతో అయితే ఆగలేదు. ఇక ఢిల్లీ విషాదం సమస్యకు తెరపైకి తెచ్చినప్పటికీ కోచింగ్ సెంటర్లతో అయితే అంతర్లీనంగా ఉన్న సమస్యలు మరింత విస్తృతంగా అయితే ఉన్నాయి. మన దేశంలోనే చాలా కోచింగ్ సెంటర్లు ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. ఇక రెగ్యులారిటీ లొసుగులు, కోచింగ్ సెంటర్లు నియంత్రించే నిబంధనలు, ముఖ్యంగా భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, రద్దీకి సంబంధించి దాదాపు ప్రతి చోటు ఉల్లంఘించబడ్డాయి. ఇక విద్య యొక్క వాణిజ్యకరణం అయితే అయిపోయింది. అంటే వ్యాపారం అయిపోయింది. కోచింగ్ పరిశ్రమ అతిగా వాణిజ్య వ్యాపారంగా అయితే మారిపోయింది. విద్యార్థుల సంక్షేమం కంటే లాభాలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే చాలా సమయాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు దయనీయమైన పరిస్థితులను అంగీకరించడం, ఇక భయంకరమైన పరిస్థితుల్లో కొనసాగడం తప్ప వేరే మార్గం అయితే లేదు. ఈ కోచింగ్ పరిశ్రమ భారతదేశంలోని మిలియన్ల మంది విద్యార్థులకు జీవితాలపై అపారమైన ప్రభావాన్ని అయితే చూపుతుంది. ముఖ్యంగా ఉన్నత విద్య, పోటీ పరీక్షల కోసం ఆకాంక్షించే వారి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ కోచింగ్ సెంటర్ల కోసం రెగ్యులారిటీ బాడీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చూడాలి. ఇక లక్షల మంది విద్యార్థులు భవితవ్యం నిర్మించబడే భారతదేశంలోని కోచింగ్ సెంటర్ల కోసం, కాలేజీల కోసం యూజీసీ లేదా ఐసెట్ వంటి నిరంతర సంస్థలను ప్రవేశపెట్టాలని విద్యా మంత్రిత్వ శాఖను అయితే కోరుతున్నారు చాలామంది. సో, ఆల్మోస్ట్ మనం కూడా కోరుతున్నాం అనుకో. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నాక కోచింగ్ సెంటర్లు గవర్నమెంటే స్టార్ట్ చేయొచ్చు కదా. ఆ గవర్నమెంట్‌కే డబ్బులు కట్టుకుంటారు కదా. ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో, దీనివల్ల
మా స్టూడెంట్స్‌కి అంటే స్టూడెంట్స్‌కి ఇబ్బంది తప్పించి వాళ్ళకి కాదు. ఇక్కడ కట్టేది పేరెంట్స్. కొన్ని లక్షల్లో ఫీజులైతే తీసుకుంటున్నారు. కానీ పట్టించుకునే నాథుడైతే ఎవ్వరూ లేరు. ఈరోజు ఈ కోచింగ్ సెంటర్‌లో జరిగిద్ది. ఇక రేపనేది మన దగ్గరలోనే జరగొచ్చు. ఇన్ని ప్రమాదాలకు కారణం గవర్నమెంట్ అని నా అభిప్రాయం. ఎందుకంటే చిన్న చిన్న ఏరియాలో కూడా ఈ గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుందో తెలీదు. సో, ఈ గవర్నమెంటే ఫార్మ్ చేయొచ్చు కదా కోచింగ్ సెంటర్‌లనేవి. సో, ఐఏఎస్ అవ్వాలని చాలామందికి పెద్ద కలలు ఉంటాయి. ఆ ముగ్గురు ఎంత పెద్ద కలలు కన్నారో. సో, ఆ ప్రాణాలు అక్కడితో ఆగిపోయినాయి. సో, ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలి. అండ్ ఇంకా కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ఏం చేయాలంటే ఈ కోచింగ్ సెంటర్‌లు ప్రైవేటోళ్ళు కాకుండా గవర్నమెంటే ఈటిని నడపాలని ప్రత్యేక శ్రద్ధ స్టూడెంట్స్ మీద తీసుకోవాలని అయితే మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ చాలా ఇన్సిడెంట్లు అయితే ఇలా జరుగుతున్నాయి. లక్షల్లో కోచింగ్ సెంటర్‌లు తగలేస్తున్నారు. రీసెంట్ డేస్‌లో చాలా ఉన్నాయి. ఇక అమీర్పేటలో చూసుకుంటే ఎన్ని కోచింగ్ సెంటర్‌లు ఉన్నాయో చూసారుగా. సో, ఇదే. సో, వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.